ప్రశ్న, who is developing the fourth block of Sri Krishna Museum in Kurukshetra? కురుక్షేత్రలోని శ్రీకృష్ణుని మ్యూజియం యొక్క 4వ బ్లాకును ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి, కురుక్షేత్ర డెవలప్మెంట్ బోర్డ్. రెండో ప్రశ్న, విచ్ 3 ఇండియన్ పోర్ట్స్ హ్యావ్ బీన్ డిసిగ్నేటెడ్ యాజ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అండర్ ది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ క్రింద ఏ 3 భారతీయ వాడరేవులు గ్రీన్ హైడ్రోజన్ హబ్బులుగా నియమించబడ్డాయి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, దీన్ దయాల్ పోర్ట్ గుజరాత్, వివో చిదంబర్ పోర్ట్ తమిళనాడు, పారాదీప్ పోర్ట్ ఒడిస్సా. గుజరాత్, తమిళనాడు, ఒడిస్సా ఈ 3 ప్లేసుల్లో ఉన్న వాడరేవులు గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ కింద ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. మూడో ప్రశ్న, విచ్ ఫిలిం ఓన్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 13 అవార్డ్స్ అట్ ది 17th ఫిలింఫేర్ అవార్డ్స్ 2025? 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2025లో అత్యధిక సంఖ్యలో 13 అవార్డులను గెలుచుకున్న చిత్రం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి, లాపాటా లేడీస్. నాలుగో ప్రశ్న, వాట్ 2 మేజర్ స్కీమ్స్ డిడ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాంచ్ ఆన్ 12th October 2025 టు స్ట్రెంగ్థెన్ అగ్రికల్చర్స్? వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి 12 అక్టోబర్ 2025న ప్రధాని నరేంద్ర మోదీ ఏ 2 ప్రధాన పథకాలను ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన అండ్ మిషన్ ఫర్ ఆత్మ నిర్భారత్ ఇన్ పల్సెస్. ఈ 2 పథకాలని ప్రారంభించడం జరిగింది. పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు ఉన్నాయా వాటికి సంబంధించి, ఇంకా అగ్రికల్చర్కి సంబంధించి ప్రారంభించడం జరిగింది. అయితే ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతాడు, ఈ 2 పథకాలు ఏ తారీఖున ప్రారంభించారని చెప్పి అడుగుతారు కాబట్టి 12th October 2025 అని చెప్పాల్సి ఉంటుంది. ఐదో ప్రశ్న, ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అలౌడ్ ఓపెనింగ్ 1 MD పొజిషన్ ఫర్ ప్రైవేట్ సెక్టర్ క్యాండిడేట్స్ ఇన్ విచ్ బ్యాంక్? ఏ బ్యాంకుల్లో ప్రైవేట్ రంగ అభ్యర్థుల కొరకు 1 MD స్థానాన్ని తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆరో ప్రశ్న, వెన్ ఈజ్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్? అంతర్జాతీయ విపత్తు ప్రమాదం తగ్గింపు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, 13th October. ఏడో ప్రశ్న, విచ్ కాన్ఫరెన్స్ ఈజ్ ఇండియా హోస్టింగ్ ఫ్రమ్ 14th to 16th October 2025 ఫర్ heads of countries contributing United Nations Peacekeepers? 14 నుండి 16 అక్టోబర్ 2025 వరకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణకు సహకరించే దేశాలు అధినేతల కోసం భారతదేశం ఏ సమావేశాన్ని నిర్వహిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, UN యునైటెడ్ నేషన్స్ ట్రోఫీ కాంట్రిబ్యూటింగ్ కంట్రీస్ చీఫ్స్ కాన్క్లేవ్. ఎనిమిదో ప్రశ్న, వేర్ అండ్ వెన్ వాజ్ ఇండియన్స్ ఫస్ట్ సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ఇనాగ్రేటెడ్? భారతదేశపు మొట్టమొదటి సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ఎక్కడ మరియు ఎప్పుడు ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ ఏ, హైదరాబాద్, 12th October 2025. తొమ్మిదో ప్రశ్న, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ స్కీమ్ ఇన్ 2025? 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం బాలిక విద్యా స్కాలర్షిప్ స్కీమ్ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, కర్ణాటక. పదో ప్రశ్న, ఇండియా ఫైనలైజ్డ్ ఏ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ విచ్ ఆఫ్రికన్ కంట్రీ ఇన్ అక్టోబర్ 2025? అక్టోబర్ 2025లో భారతదేశం ఏ ఆఫ్రికా దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి, కెన్యా.
11వ ప్రశ్న విచ్ ఇండియా ఇన్స్టిట్యూట్ వాజ్ ర్యాంక్డ్ హైయెస్ట్ ఇన్ ది 2025 గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. 2025 గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంక్స్లో ఏ భారతీయ సంస్థ అత్యధిక ర్యాంక్ పొందింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరు అని చెప్పొచ్చు. 12వ ప్రశ్న విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ 2025 హ్యాస్ ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ డిసర్టిఫికేషన్ రివర్సల్. ఏ అంతర్జాతీయ సంస్థ 2025ను అంతర్జాతీయ ఎడారీకరణ రివర్సల్ సంవత్సరంగా ప్రకటించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ యుఎన్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి అని చెప్పొచ్చు. 13వ ప్రశ్న హూ ఓన్ ది మ్యాన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ది 2025 ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. 2025 ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి లక్ష్య సేన. 14వ ప్రశ్న విచ్ కంట్రీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ 6G శాటిలైట్ ప్రోటోటైప్ ఇన్ అక్టోబర్ 2025. అక్టోబర్ 2025లో ఏ దేశం తన మొదట 6G ఉపగ్రహ ప్రోటోటైప్ను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ చైనా. 15వ ప్రశ్న ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ అక్టోబర్ 2025 launched which initiative for digital payment facilitation. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 2025లో డిజిటల్ చెల్లింపు సౌలభ్యం కోసం ఏ చొరవను ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ మై బిజినెస్ క్యూఆర్. 16వ ప్రశ్న విచ్ ఇండియన్ ఫిలిం ఓన్ ది బెస్ట్ ఫిలిం అవార్డ్ అట్ ది 2025 కాన్స్ ఫిలిం ఫెస్టివల్. 2025 కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఏ భారతీయ చిత్రం ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ సి లాపాటా లేడీస్. 17వ ప్రశ్న ఇండియా హెల్డ్ బైలాటరల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ నేమ్డ్ వజ్ర ప్రహార్ 2025 విత్ విచ్ కంట్రీ. భారతదేశపు ఏ దేశంతో వజ్ర ప్రహార్ 2025 పేరుతో దివ్యపాక్షిక రక్షణ విన్యాసాలు నిర్వహించింది? సరైన సమాధానం ఆప్షన్ సి యూకే, ఇంగ్లాండ్ అని మనం చెప్పొచ్చు. 18వ ప్రశ్న విచ్ ఇండియా కంపెనీ బికేమ్ ది ఫస్ట్ టు క్రాస్ 15 lakh crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్ 2025. 2025లో 15 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటిన మొదట భారతీయ కంపెనీ ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి టీసీఎస్. 19వ ప్రశ్న ఇన్ అక్టోబర్ 2025 ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లాంచ్డ్ విచ్ న్యూ వెట్లాండ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. అక్టోబర్ 2025లో పర్యావరణ మంత్రివర్గ శాఖ ఏ కొత్త చిత్తడి నేలల పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ బి వెట్లాండ్ శాటిలైట్స్ ఇనిషియేటివ్. 20వ ప్రశ్న విచ్ ఇండియన్ సిటీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ది 2027 వరల్డ్ యోగా డే సెలబ్రేషన్స్. 2027 ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలకు ఏ భారతీయ నగరం ఎంపిక చేయబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి మైసూర్. 21వ ప్రశ్న విచ్ ఇండియన్ క్రికెటర్ బికేమ్ ది ఫాస్టెస్ట్ టు స్కోర్ 10,000 రన్స్ ఇన్ 1 days బై అక్టోబర్ 2025. అక్టోబర్ 2025 నాటికి వన్డేల్లో అత్యధిక వేగంగా 10,000 పరుగులు చేసిన భారతీయ క్రికెటర్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ సి శుభ్మన్ గిల్. 22వ ప్రశ్న ఇన్ అక్టోబర్ 2025 విచ్ కంట్రీ బికేమ్ ది ఫస్ట్ టు లీగలైజ్ ది యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్. అక్టోబర్ 2025లో ఆరోగ్య సంరక్షణ బీమాలో ఏఐ వాడకాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ సింగపూర్. 23వ ప్రశ్న హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ అక్టోబర్ 2025.
అక్టోబర్ 2025లో భారతదేశం కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ సి ఉమా శంకర్. 24వ ప్రశ్న. విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ది వరల్డ్ ఫస్ట్ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ ది గోబీ డెజర్ట్? గోబీ ఎడారిలో ప్రపంచంలోనే మొట్టమొదటి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రారంభించిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ బి చైనా. ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.